నాన్న వదలరా, షాప్ నుంచి రాగానే పట్టుకోద్దని చెప్పానా? ఈరోజు షాప్లో పని చేస్తుండగా చేయి పట్టేసింది. అయినా హెవీ వర్క్లు ఒప్పుకోద్దంటే వింటర్ కదా. హెవీ పని చేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి. నాన్న నేను చేతికి రాస్తా. వద్దొద్దు, ఆయన చేతులకు ఎందుకు రాసుకున్నా? ఇలా వెళ్ళి చేతులు కడుక్కో. ఇలా ఇవ్వండి, నేను రాస్తాను. నాన్న నేను కూడా నీతో పడుకుంటాను. ఇక్కడెందుకు, వెళ్ళి హాల్లో పడుకో. ముగ్గుపోయే. ఎందుకమ్మా నా మీద నాన్నకు కోపం? ఎప్పుడు నాన్న నన్ను దూరంగానే ఉంచుతారు. ఏం పనైనా చేద్దామంటే చేయనివ్వరు. ఆయన దగ్గర పడుకుందామంటే వద్దంటారు. శ్యామిళ్ళరా, షాప్ నుంచి వస్తున్నప్పుడు ఆయన మురికి బట్టలు నీకు ఎక్కడ అంటుకుంటాయని దూరంగా ఉంచుతారు. ఇందాక స్ప్రే రాద్దామని వస్తే ఆ చేతుల్లో ఉన్న స్ప్రే నీకు ఎక్కడ కంటికి తగులుతుందని భయపడ్డారు. మీ నాన్నక ఏసీ పడదు, నువ్వు ఆయనతో పాటు ఎక్కడో ఒక్కలో పడుకుంటూ పోతావేమో అని నేను ఏసీలోనే పడుకోమంటాను. నాన్న మాటలు నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ మీద నాన్నకున్న ప్రేమ నీకు అర్థమవుతుంది.